రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు దాకా ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ అయినాక ఒక మాట మాట్లాడతాడు. విద్యార్థులకు చెప్పిండు నెలకు మీకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగులకు చెప్పిండు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. సంవత్సరంలో ఇలా 1 రూపాయి ఇయ్యలేదు. పెద్ద పెద్ద హిట్లర్ అసొంటోళ్ళే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఇవాళ జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ ఎవడి సొమ్ము? ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కలను ఇద్దరిని కాదు అందరినీ మోసం చేసింది. ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో మోసపోనోళ్ళు లేరు. జిల్లాలలో రైతులు తిడుతున్నారు. ఒక్కొక్క రైతుకు చెప్పిండ్రు మీకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు. రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అడిగితే పైసలు లేవు అని కొత్త పాటలు పాడుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా, నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్ లో 1000 ఇల్లు కూలగొట్టినావు. ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే, ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నాను.